హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను మా ఆయన పిల్లలందరం కలిసి అక్క వాళ్ళ ఇంటికి, అన్న వాళ్ళ ఇంటికి దగ్గరే ఉన్నారు వాళ్ళు. అక్కడికైతే వచ్చాము, వేరే ఊరికి. మేము వచ్చిన సందర్భంగా వదిన అక్క వాళ్ళు ఏం చేస్తుంటారంటే, బిర్యానీ చేయాలి, మీరు తినాలి, మేము వండాలి, మీరు తినాలి అంటే, వద్దు వదిన ఎండలకు తినకూడదు అని ఎంతెంత ఒప్పు చెప్తున్నా కానీ కుదరదు, మీరు తినాలి, మేము చేస్తామంటేను సరే ఎలా చేస్తారని వీడియో తీస్తున్నాను. ఎలా చేస్తారని వీడియో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొత్తిమీర, పుదీనా, టమోటా, ఎర్రగడ్డ, ఇంకా బిర్యానీ మసాలా అయితే రెడీ అవుతా ఉంది. ముందుగా బిర్యానీ చేయడానికి ముందుగా చికెన్ అయితే నీట్గా కడుగుతున్నాం. వేయాలి ఇంకెందుకని ముందుగా బిర్యానీ కడిగి నానబెడతాము బిర్యానీ చేయడానికి. బిర్యానీ మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటాను మొదన. అంటే ఒక్కొక్కటిగా తీసుకున్నాను, మర్చిపోతాం అన్నాక. అన్నీ ఒకసారిగా రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా వంట అనేది పూర్తయిపోతుంది. బిర్యానీ చేయడానికి పాత్ర అయితే రెడీ అయిపోయింది. పొయ్యి కూడా గడగడ మండుతుంది, తొందరగా అయిపోద్ది బిర్యానీ అయితే. సామానం అంతా రెడీ చేసుకున్నాము. ఎర్రగడ్డలు తెర్రగా వచ్చేసాయి. తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాం. టమాటాలు ఉడకడం కోసం కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాం. తెరగొంగర ఎక్క బాగుండేది. బిర్యానీలోకి అక్క అయితే గోంగూర చేస్తుంది, వదిన అయితే బిర్యానీ చేస్తుంది. ఈరోజు మేము అక్క వదిన చేసే వంటనైతే తిని మంచిగా సేద తీరుతాం ఇంట్లోనూ. చాలా బాగా చేస్తున్నారండి కూరలు అయితే. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు చూపించే ప్రేమకే మా కడుపు అయితే నిండిపోయింది చెప్పాలంటే.
ఇవన్నీ నేనైతే వద్దండి, ఎందుకంటే ఎండకి కష్టపడుతుంటాను, నేను బాధపడుతున్నా. కానీ మా వదిన వద్దు మీరు తినాలి బిర్యానీ చెయ్యాలి అని కష్టపడి అయితే చేస్తుందండి. టమాటాలు మెత్తబడ్డాయి, పచ్చిమిర్చి వేస్తాను. బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ముందుగా చికెన్ కడిగి పసుపు ఉప్పతి కలిపాము. చికెన్ని మసాలా వేస్తున్నాం. చికెన్ ముక్కలకి మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుతున్నాం. పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం అయితే వేసాము. కూరలో స్మెల్ అయితే మామూలుగా లేదు, బిర్యానీ వాసన అదిరిపోతుంది. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేస్తారేమో. పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి ఇందాక వేసేసింది వదిన. నేను వేరే పని చేస్తున్నాను, అందుకని ఇప్పుడు ఈ మసాలాలు కూడా చికెన్లో వేస్తుంది. చికెన్ అయితే బాగా ఉడికింది, కొలత నీళ్ళతో పోస్తుంది వదిన. పెరుగన్న వేసేసావా? బిర్యానీ అయితే కాగింది. ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వదిన సిప్లో వేస్తుంది. వదిన ఇంకా చేత్తో కలిపెట్టేసి వదిన. ఎట్లాగా వేసిన చేతితో ఎట్లాగా అందరినీ ఫోటోలు తీస్తా అన్నాడు. వింతగా తీస్తున్నాడు, అది చూసి మళ్ళీ నోపిస్తున్నాడు అందరినీ. ఫైనల్గా ఇంకా ఉడుకుతా ఉంది. ఉడికేటప్పుడే కొత్తిమీర, పుదీనా అయితే వేస్తున్నాం. బాగా ఉడికొచ్చేసింది వదిన. పెరిగి వెరైటీగా ఉంది. నేను ఎప్పుడు మామూలుగా కొత్తిమీర, ఎర్రగడ్డలు మాత్రమే చేస్తాను. మా కూతురు అయితే టమాటా ముక్కలు కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసింది. చాలా బాగుంటుందంట. నేను ఎందుకో అనుకున్నాను సాల్ట్గా కట్ చేస్తుంది అనుకున్నాను, కాదు నిజంగానే పెరుగులు అయితే అన్నీ వేసి కలర్ఫుల్గా చేసి పెట్టింది కూతురు. పర్ఫెక్ట్గా చికెన్ రైస్ అయితే మంచిగా ఉడికేసింది.
ఫ్రెండ్స్ పిల్లలతో చూడ బంతి మీద కూర్చున్నారు. సూపర్గా ఉందంట. వాళ్ళ మమ్మీ నేను చేసింది భలే ఉందంట. మా అన్నండి, అన్న, వదిన, అక్క, ఫ్యామిలీ అందరం కూర్చున్నాం భోజనానికి. ఓయా సూపర్గా ఉంది. కదా నాకు నువ్వు లేట్ అయ్యలే కదా. కొంచెం ఎలా ఉంది? ఫస్ట్ ముద్దలు అని తెలిసి బాగుందా? చెప్పండి అల్లుడు గారు, ఎలా ఉంది బిర్యానీ? బాబు ఎట్టండి బాబా బిర్యానీ? చెప్పిన తర్వాతే చెప్తాం. చెప్పిన తర్వాతే. మంచి మార్కులు పడ్డాయితే మా వదినకి. బాగుందా? మా వదినండి చేసిన బిర్యానీ సూపర్గా ఉంది. బిర్యానీ అయితే పిల్లలకి సెలవుల కారణంగా మేము అక్క అన్న వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. వాళ్ళు మంచిగా బిర్యానీ చేశారు. బిర్యానీతో పాటు వాళ్ళు ప్రేమానురాగాలు మా మీద చాలా మంచిగా అయితే చూపించారు. రేపు ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.